బిగ్ బాస్ సీజన్ 8 లో 12వ వారం ఎలిమినేషన్ లో భాగంగా పృథ్వీ అలాగే యష్మి వీళ్ళిద్దరిని కూడా ఎలిమినేషన్ రౌండ్ లో పెట్టారు. చివరికి పృథ్వీని సేవ్ చేసి యష్మి యు ఆర్ ద ఎలిమినేట్, బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చేసాయి, ఇక్కడ నేను వెయిట్ చేస్తుంటానంటూ హోస్ట్ డిక్లైన్ చేసిన తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి బాయ్ చెప్పేసి బిగ్ బాస్ స్టేజ్ మీద ప్రత్యక్షమైంది యష్మి మన టీవీ ద్వారా ఏవి చూద్దామంటే చూద్దాం సార్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే నిజంగా ఏవి చూసిన తర్వాత యష్మి చాలా ఎమోషనల్ అయిపోయిందనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరిద్దామంటే యా సార్ పలకరిద్దాం అనగానే ఇక యష్మిని చూసి ఒక్కసారిగా ప్రేరణ అయితే చాలా ఎమోషనల్ అయిపోయిందనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన యష్మితో నాగార్జున గారు నిఖిల్ గురించి ఏం మాట్లాడతావు అని అడగగానే నిఖిల్ గురించి ఏం మాట్లాడాలి సార్, తను ఒక కన్నింగ్ ఫెలో అనే చెప్పాలి, తన వల్ల ఈ రోజు నేను ఎలిమినేట్ అయ్యానంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది యష్మి. అదేంటమ్మా అలా అంత పెద్ద మాట అనేసావు, మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కదంటే ఫ్రెండ్స్ గానే ఉండాం సార్, అది నేను అనుకుంటే సరిపోదు, నిఖిల్ కూడా అనుకోవాలి. నిఖిల్ ఏంటంటే ఏదైనా ఉంటే అది మొహం మీద చెప్పడు, అది అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే ఇష్టం ఉన్నదేమో అని మేము అనుకుంటాము. ఏదేమైనా సరే నిఖిల్ వల్ల అయితే గనక నాకు చాలా పెద్ద నెగిటివ్ వచ్చింది సార్ అంటూ బిగ్ బాస్ స్టేజ్ మీద కొండ బద్దలు కొట్టినట్టు చెప్పింది యష్మి. దీంతో నిఖిల్ మాట్లాడుతూ యష్మి ఏదైనా తప్పు చేస్తుంటే ఐఎమ్ సారీ, నేను తెలుసో తెలియకో తప్పు చేశాను, కానీ నా వల్ల ఎలిమినేట్ అయ్యాను అంటే గనక అది నాకు చాలా బాధ అనిపిస్తుంది, ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడొద్దు అంటే చివరిగా నిఖిల్కి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చింది యష్మి. నిఖిల్ ఒకడు గుర్తుపెట్టుకో, నువ్వు గేమ్ బాగా ఆడతావు, దానికి నేను అగ్రి అవుతాను, కానీ నీ మనసులో ఏదైనా ఉంది అంటే అది నువ్వు దేనికి భయపడకుండా ఓపెన్గా చెప్పగలగాలి. బయట ఏదో జరుగుద్ది, నువ్వేదో మాట్లాడితే నెగిటివ్ అవుతుందనని భయపడి మాట్లాడకుండా ఉంటే ఇంకో ఇలాగే నా పరిస్థితి వస్తుందంటూ ముఖం మీదే చెప్పేసింది. దీంతో షూర్గా యష్మి అంటూ బాయ్ చెప్పేశాడు నిఖిల్. ఇక తర్వాత ప్రేరణ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రేరణ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది. ప్రేరణను చూసి ప్రేరణ నాకు చాలా బాగా సపోర్ట్ చేశావు, ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా అంటూ ప్రేరణ గురించి చాలా గొప్పగా చెప్పి నువ్వు ఈ సీజన్ విన్నర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ యష్మి ప్రేరణ గురించి చెప్పేసి ఆ తర్వాత టాప్ 5 ఎవరుంటారంటే పృథ్వీ, నిఖిల్, నబిల్ అండ్ గౌతమ్, వీళ్ళ 5గురు ఉంటారు సార్ అంటూ ఇక ఇందులో భాగంగా బయటకు వచ్చే సమయంలో హోస్ట్ నాగార్జున గారు చిన్నపాటి పవర్ ఇచ్చారు యష్మికి. యష్మి నిన్న నిఖిల్ అలాగే గౌతమ్ వీళ్ళిద్దరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి కాబట్టి వాళ్ళిద్దరి మీద ఒక బిగ్ బాంబ్ అనేది పడబోతుంది అంటే ఏంటి సార్ అంటే ఏం లేదు, వాళ్ళిద్దరిలో ఎవరిని డైరెక్ట్ గా నామినేషన్ చేస్తావో చెప్పు అనగానే ఇక యష్మి ఎప్పుడు సందు దొరికితే గౌతమ్కి ఇచ్చుకుందామని చూసింది. మొత్తానికి సార్ నేనైతే డైరెక్ట్ గా వచ్చే వారం నామినేషన్ అయితే గౌతమ్ మీద వేస్తున్నాను బిగ్ బాంబ్ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నాగార్జున గారు రీజన్ ఏంటమ్మా అంటే తను చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు కదా సార్, తన కెపాసిటీ ఏంటనేది అందరికీ తెలియాలి, అంతేకాకుండా తను ఎక్కువగా మనుషులతో కన్నా కెమెరాలతో మాట్లాడుతూ ఉంటాడు సార్, అంతేకాకుండా మమ్మల్ని చాలా సార్లు ఇబ్బంది పెట్టాడు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటూ తప్పుగా పోర్ట్రేట్ చేశాడు. ఒక విధంగా నేను ఎలిమినేట్ అవ్వడానికి నిఖిల్ కారణం అయితే మరొక విధంగా గౌతమ్ అనే చెప్తాను సార్ అంటూ మొత్తానికి బిగ్ బాంబ్ గౌతమ్ మీద వేసి యష్మి బయటకు వచ్చేసింది. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.